అందరికీ నమస్కారం అండి. తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ ఎం సూర్యప్రసాదరావు గారు రచించిన విడాకులు. మరైతే ఈ కథను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరొక కథలోకి వెళ్ళిపోదామా? దత్తత తీసుకుందామా? మా ఆవిడ మాటను నేను పట్టించుకోలేదు. మనం దత్తత తీసుకుందామా? అయినా నేను చదువుతున్న పేపర్లో నుంచి తలెత్తలేదు. ఏమండోయ్, మిమ్మల్ని అడిగేది. మనం దత్తత తీసుకుందామా? చదువుతున్న పేపర్ లాక్కొని మరీ పక్కన చేరింది. ఏమిటి నువ్వనేది? తాపీగా కళ్ళజోడు తీసి కర్చీఫ్తో తుడుచుకొని ఆమె వైపు చూశాను. అదేనండి, మనం ఎవరినో ఒకరిని దత్తత తీసుకుంటే బాగుంటుందనిపిస్తోందండి. గోముగా బొంగమూతి పెట్టి కళ్ళల్లోకి చూసింది. నీకిప్పుడు ఆలోచన ఎందుకొచ్చిందో తెలుసుకోవచ్చా? జిల్లా ఎడిషన్ పేపర్ తెరిచి చూపించింది. అది వృద్ధాశ్రమ ప్రారంభోత్సవ విశేషం. అందులో నమోదైన వృద్ధుల వివరాలున్నాయి. వారికి సహాయం అందిస్తున్న స్వచ్ఛంద సంస్థల వివరాలున్నాయి. వృద్ధుల జీవిత విశేషాలున్నాయి. వాళ్ళు ఎందుకు వృద్ధాశ్రమంలో చేరవలసి వచ్చిందో విశ్లేషణలున్నాయి. సెంటర్ స్ప్రెడ్ ఛాయాచిత్రాలతో ఆర్ద్రంగా గుండెలను కనులను చెమరింపచేసేలా కనువిందు చేస్తున్నాయి. వారిలో ఎవరినో ఒకరిని మనం దత్తత తీసుకుంటే బాగుంటుందేమోనని ఆశగా నా వైపు చూసింది. క్షణకాలం ఆమె వైపు చూసి వృద్ధుల వివరాల వైపు దృష్టి సారించాను. నవమాసాలు మోసి రక్తమాంసాలు పంచి ఇచ్చిన కన్న తల్లిని కాలదన్నిన కసాయి కొడుకులు కొందరు. తండ్రి చిన్నతనంలోనే గతించిపోతే కాయకష్టం చేసి పెంచుకున్న కొడుకులు కాదనుకున్న తల్లులు కొందరు. విద్యాబుద్ధులు చెప్పించి పెళ్ళిళ్ళు చేసిన తర్వాత ఆ కోడళ్ల ఆదరణ ఫలితంగా అనాథలై వృద్ధాశ్రమం చేరిన తల్లులు తండ్రులు మరికొందరు. వృద్ధాశ్రమంలో అధికంగా నమోదైన వారు మహిళలే. ఎప్పుడో చదివిన ఓ మినీ కవిత జ్ఞాపకం వచ్చింది. వాడు అమ్మను ఏడిపించాడు చిన్నప్పుడు అన్నం తినడానికి. వాడు అమ్మను ఏడిపిస్తూనే ఉన్నాడు ఇప్పుడు అన్నం పెట్టడానికి. క్షణకాలం కను కొలకులను కన్నీటి బిందువులు కనికరించాయి. అందరి వృద్ధుల వెనక ఓ చరిత్ర ఉంది. అందరిలోనూ ఓ వేదన ఉంది. అందరూ తమ కండల్ని కరిగించి నిస్వార్థంగా పెంచి పోషించిన వారే. అందరి అయిన వాళ్ళు ఉన్నత స్థానాల్లో ఉన్నవాళ్లే. రెండు చేతులా సంపాదించేవాళ్లే. అయినా కన్నవాళ్ళు వాళ్లకు బరువైపోయారు. కన్న తల్లులు వాళ్లకు కానివాళ్లైపోయారు. అందరూ వృద్ధాశ్రమాలు చేరుకున్నారు. ఎప్పుడో చదివిన వేమన పద్యం జ్ఞాపకం వచ్చింది. తల్లి ఒకతే సాకు తనివిల 10 మంది, ఉంగలోన ప్రేమ రంగరించి. తల్లి ఒకతే బరువు తనయులకందరికీ. నా గొంతులో బాధ సుడులు తిరగడం గమనించిందేమో. అయితే వారిలో ఎవరో ఒకరిని దత్తత తీసుకుందామా? ఆశగా మళ్ళీ మా ఆవిడంది. క్షణకాలం నేనేమీ మాట్లాడలేదు. ఆ రోజు శనివారం, కోర్టుకు సెలవు. మరుసటి వారం దాఖలు చేయాల్సిన కేసుల తాలూకు నోట్స్ రాయాలని ఆలోచిస్తున్నాను. అసిస్టెంట్ కోసం నిరీక్షిస్తున్నాను. ఇప్పటికి మనం దత్తత తీసుకున్న వాళ్ళు చాలరా? నా గొంతులోని కొద్ది విసుగును గమనించి ఆమె వెనక్కి తగ్గింది. అది కాదండి, నీళ్లు నమ్మలసాగింది. నీరజ, ఆలోచించు. ఒక అమ్మాయిని చిన్నతనంలో తెచ్చుకున్నాం. కాళ్ళు కడిగి కన్యాదానం చేశాం. ఓ అబ్బాయిని తెచ్చుకొని పెంచి పెద్ద చేశాం. వాడికి పెళ్లి చేసి వేరే రాష్ట్రానికి పంపించేశాం. ఇంకా చాలదా? ప్రశ్నార్థకంగా ఆమె వైపు చూశాను. ఆమె గతంలోకి వెళ్ళడం గమనించి నిట్టూర్చాను. పెళ్ళైన 10 ఏళ్లకు నీరజ గర్భవతి అయింది. కానీ బిడ్డ పురిటిలోనే సంధి కొట్టి అర్ధాంతరంగా అంతర్ధానమయ్యాడు. ఆమెకు గర్భశోకం మిగిలిపోయింది. అది పోగొట్టుకోవడానికి ఎవరినో ఒకరిని దత్తత తీసుకుందామనుకుంది. యాక్సిడెంట్లో అమ్మా నాన్నల్ని కోల్పోయిన 5 ఏళ్ల బాలికను అక్కున చేర్చుకున్నాం. దానికి అమ్మా నాన్నలమయ్యాం. ఏమండి, మనం ఓ అబ్బాయిని పెంచుకుంటే బాగుంటుంది కదండి. ఆమెకు సంతోషం కలిగించే ఏ పనికైనా నేను వెనకాడను. బిడ్డపోయిన స్థితి నుండి, మానసికంగా కృంగిపోయిన దశ నుండి
బయటపడిన నీరజ మళ్ళీ వెనకటి స్థితికి వెళ్లకుండా ఉండాలంటే ఆమె సబబైన కోరికలను ఆమోదించాల్సిందే. అందుకే వరదల్లో కొట్టుకుపోగా మిగిలిన అనాథ బాలల్లో ఒకడు తనయుడైనాడు. వాడిని పెంచి పెద్ద చేశాం. నిజాయితీ గల లాయర్గా పెద్దగా సంపాదించలేకపోయినా ఓ ఇల్లు, ఓ కారు ఏర్పరచుకున్నాం. ప్రశాంతంగా జీవించడానికి కావలసిన కొద్దిపాటి ఆస్తిపాస్తుల్ని సమకూర్చుకున్నాం. హాయిగా జీవితం విశ్రాంతి జీవనంగా వెళ్లదీస్తున్న ఈ తరుణంలో నీరజ గొంతెమ్మ కోరిక నాకు కొంచెం గాబరా కలిగించిన మాట వాస్తవమే. నీరజ, ఇప్పటిదాకా ఇద్దరిని పెంచి పెద్ద చేశాం. జీవితాల్ని వాళ్ల కోసమే ఖర్చు పెట్టేశాం. ఇప్పటికే బాగా అలసిపోయాం. ఇంకా మన కోసం మనం జీవిస్తే బాగుంటుందేమో. ప్రశ్నార్థకంగా ఆమె ముఖంలోకి చూశాను. నిజమేనండి. మనకంటే పెద్దవారు, వయసైపోయిన వారు, సంతతి చేత నిర్లక్ష్యం చేయబడిన వారు కొందరుండనే ఉన్నారుగా. వారి గురించేనండి నేను ఆలోచించేది. ఆలోచించుకో. అదిగో జూనియర్ వస్తున్నాడు. కేస్ నోట్స్ రాసుకోవాలి. ఏమనుకుందో ఏమో, ఇంటిలోని ఆఫీస్ రూమ్లో నుంచి వంటింట్లోకి వెళ్ళిపోయింది. వస్తున్నవాడు జూనియర్ అనుకున్నాను, కానీ వచ్చింది మాత్రం నా ప్రాణ స్నేహితుడు, సహన్యాయవాది. మీరు మిక్కిలి పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాఘవరాం. వాడు రావడం ఎప్పుడు చూసిందో. నీరజ వెంటనే కాఫీ కప్పుతో మళ్ళీ ఆఫీసులో ప్రత్యక్షమైంది. బావున్నావా అమ్మా? రాఘవరావు పలకరించాడు. బావున్నానన్నయ్య గారు, మీరెలా ఉన్నారు? మరో చైరులో కూర్చుంది. ఈ బావగాడు ఓ విడాకుల కేసు చేస్తున్నాడు. నేను ఓ విడాకుల కేసు కోసం వీడి దగ్గరకొచ్చాను. విడాకుల కేసా? నీరజ ఆశ్చర్యపోయింది. వీడు నీకేమీ చెప్పడం లేదా? రాఘవరావు కొంచెం గిల్లినట్లు మాట్లాడాడు. చెప్పరన్నయ్య గారు, కేసుల గురించి చెబుతారు కానీ విడాకుల కేసు గురించి చెప్పరు. నిష్ఠూరంగా నా వైపు చూసింది. నిజమేరా, చెప్పను. పెళ్లి చేసుకున్నది జీవితాంతం కలిసి ఉండాలని. విడాకుల కేసులు ఒప్పుకునేది వాళ్లకు విడాకులు ఇప్పించడానికి కాదు. నేనెప్పుడూ పాజిటివ్గా ఆలోచిస్తాను. అందుకే విడాకుల కేసుల గురించి నీరజతో చర్చించను. ఆమెను సలహా అడగను. ఆమె సలహా ఇవ్వదు. అవునా నీరజ? నీరజ అవునన్నట్లు తలూపింది. పాశ్చాత్య సంస్కృతి దావానంలా భారతీయ సంస్కృతిని చుట్టుముట్టుతున్న తరుణంలో నూరేళ్లు కలిసి జీవించవలసిన భార్యాభర్తలు విడిపోవడం బాధాకరమే. విడాకుల కోసం కోర్టును ఆశ్రయించడం ఆనందదాయకమైన విషయం కాదు. అందుకే ఆ జంటలను నా ఆఫీసులో కౌన్సిలింగ్ చేస్తుంటాను. ఇద్దరినీ కలిపి ఒకసారి, విడివిడిగా ఒకసారి కౌన్సిలింగ్ చేసి భేదాభిప్రాయాలు ఎందుకు వచ్చాయో, ఎప్పుడొచ్చాయో తెలుసుకుంటాను. వారికి పరిష్కార మార్గం చూపించి వారిని ఒప్పించి విడాకుల అప్లికేషన్లు తిరిగిచ్చేస్తుంటాను. అలా వచ్చిన వాళ్ళలో ఆడవాళ్లతో నీరజ మాట్లాడుతుంది. ఆమె సూచించే పాజిటివ్ ఆలోచనలు వారిలో మార్పు తీసుకొస్తాయి. అందులో 99% విడాకుల కేసులు కోర్టులకు వెళ్లకుండా చూసుకుంటాం. ఇవేవి రాఘవరాంకు తెలియదు. ఇదొక విచిత్రమైన విడాకుల కేసమ్మా, నీరజను ఉద్దేశించి అన్నాడు. ఏమిటన్నయ్య గారు? నీరజ ఉత్సుకత ప్రదర్శించింది. నేను నోట్స్పై దృష్టి కేంద్రీకరించాను. విడాకులు కోరుకుంటున్న ఆవిడ వయసు 68 సంవత్సరాలు. 68 ఏళ్ల వయసులో ఆవిడకి విడాకులు కావలసి వచ్చిందా? విడాకులు ఇవ్వవలసిన భర్త వయసు 72 ఏళ్ళు. ఈసారి ఆశ్చర్యపోవడం నా వంతైంది. ఏమంటున్నావురా రాఘవరావు? అడగకుండా ఉండలేకపోయాను. అవునరా, ఆవిడ వయసు 68, ఆయన వయసు 72. ఆ కేసును భర్త తరపున నేను వాదిస్తున్నాను. రాఘవరావు వివరించాడు. ఇంతకు విడాకులు ఇస్తారంటారా అన్నయ్య గారు? నీరజ అడిగింది. మగవాడు కోరుకుంటే విడాకులు ఇవ్వరు. ఆడవాళ్లు అర్థిస్తే వెంటనే ఇచ్చేస్తారు. భార్యా బాధితులకు విలువ ఇవ్వరు. భర్త భార్యను గట్టిగా చివాట్లు వేస్తే గృహహింసా చట్టం కింద విడాకులు మంజూరు చేస్తారు. నేను వివరించాను. ఇది చాలా అన్యాయం అండి. అవును నీరజ, న్యాయస్థానంలో మహిళల అర్జీలకే విలువ ఎక్కువ. మొన్నటి దాకా పురుషాధిక్య సమాజంలో ఆడవాళ్లు అణచివేయబడ్డ సంఘటనలు యథార్థమైనవే. నాడు వంటింటి కుందేళ్లులా ఉండేవాళ్లు. పిల్లల్ని కనిపించే యంత్రాల్లా భావించబడేవారు. స్వతంత్రత లభించిన తర్వాత
వాళ్ళు చక్కగా చదువుకుంటూనే ఉన్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, అధికారం హస్తగతం చేసుకుంటూనే ఉన్నారు. ఇంకా స్త్రీ జాతి అణిచివేయబడుతుందనే వాదనకు విలువ లేదని నా అభిప్రాయం. అయినా వాళ్లకు రిజర్వేషన్ కల్పించబడుతుంది, రాయితీలు కల్పించబడుతున్నాయి. ఆవేదనగా అన్నాను. అవునమ్మా, ఒక్క విడాకుల కేసులోనే కాదు, గృహహింస చట్టం కింద ఎవరైనా తన భర్తపై, అత్తామామలపై, ఆడపడుచులపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయొచ్చు. ఆ విధంగా ఎన్నో సందర్భాలలో ఆ చట్టాన్ని చుట్టంలా చేసుకొని కోడళ్ళు అత్తవారి కుటుంబాలను అగచాట్లు పాలు చేసిన సందర్భాలు ఉన్నాయమ్మా. రాఘవరాం నా వాదనను సమర్థించాడు. విచిత్రమైన విడాకుల కేసు వివరాలు వినాలని ఉందన్నయ్య గారు. నీరజ రాఘవరాంను అభ్యర్థించింది. కేసు పూర్వాపరాలు ఈ మధ్యనే అందాయి. జడ్జి గారు లంచ్ తర్వాత తన ఛాంబర్లో ఈ కేసును విచారిస్తామన్నారు. భర్త తరపున నేను వాదిస్తున్నాను, భార్య తరపున మరో న్యాయవాది వకాల్తా పుచ్చుకున్నారు. మీకు ఆసక్తి ఉంటే పర్మిషన్ తీసుకుంటాను, మీరు ప్రత్యక్షంగా చూడొచ్చు. చూద్దామండి. ఆవిడకి విడాకులు తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి. నీరజ ప్రాధేయపడింది. అలాగే లేవే, వెళదాం. మా కోసం పర్మిషన్ తీసుకోరా. నా కోసం కాకపోయినా మీ చెల్లాయి కోసం. నేను కూడా రాఘవరాంను రిక్వెస్ట్ చేశాను. అలాగేలేమ్మా, తప్పకుండా విందువు గాని. నేను చెప్పిన రోజు ఇద్దరు కోర్టుకు రండి. రాఘవరాం అభయమిచ్చేశాడు. నీరజ లోపలికి వెళ్ళిపోయింది. ఇద్దరం కొద్దిసేపు కేసుల గురించి చర్చించుకున్నాం. ఆ విడాకుల కేసు హీరింగ్ వచ్చేసింది. మేమిద్దరం ఆ కేసు వినడానికి కోర్టుకు వెళ్ళవలసిన రోజు కూడా వచ్చేసింది. అప్పుడే విడాకులు కోరుకున్న ఆవిడ కనిపించింది. ఆవిడ కళకళలాడే కరెన్సీ నోట్ల కట్టలా ఉంది. నిండైన విగ్రహం, కంచిపట్టు చీర, ఒంటి నిండా నగలు, చేతులకు 1/2 డజన్ బంగారు గాజులు, మెడలో కాసుల పేరు, హారంపై మరో హారం, డై చేయబడిన తుమ్మెదల్లాంటి జుట్టు, ముఖాన పెద్ద కుంకుమ బొట్టు, చెవులకు మాటీలు. అనకూడదు గాని ఆమె ఓ అమ్మవారిలా అనిపించింది. ఆమె భర్తను చూశాం. ముగ్గుబుట్ట లాంటి తల, లాల్చీ పైజమా, మాసిపోయిన గడ్డం, లోతుకుపోయిన దవడలు, కొంచెం బలహీనంగా, దీనత్వానికి నిదర్శనంలా, విషాదానికి విలాసంగా కనిపించాడు. జడ్జి గారు ఛాంబర్లో విచారణ ప్రారంభించారు. అమ్మా, మీరిద్దరూ ఎంతకాలంగా దూరంగా ఉంటున్నారు? జడ్జి గారు ప్రశ్నించారు. యువర్ ఆనర్, నాకో పేరుంది, నన్ను మిసెస్ రాణి అని పిలవండి. ఆవిడ మాటలకు జడ్జి గారు నిర్ఘాంతపోయినా క్షణంలోనే తేరుకున్నారు. అలాగే పిలుస్తాను మిసెస్ రాణి గారు. ఇప్పుడు చెప్పండి. 6 సంవత్సరాల నుండి దూరంగా ఉంటున్నాం. అవునా రావు గారు? ఆయన వైపు ప్రశ్నార్థకంగా చూశారు. ఆయన నిజమేనన్నట్లు తలూపారు. అందుకే నేను విడాకులు కోరుకుంటున్నాను. రాణి స్థిరంగా అంది. ఎందుకు దూరంగా ఉండవలసి వచ్చిందో రాఘవరాం విచారణ ప్రారంభించాడు. 6 సంవత్సరాలు నా జీవితం హాస్పిటల్కు అంకితమైపోయింది. రావుగారి గొంతులో విషాదం సుడులు తిరిగింది. అంటే? అనారోగ్యం పాలై 6 సంవత్సరాల నుండి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. ఈ 6 సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా ఆమె నన్ను చూడ్డానికి వచ్చిందేమో కనుక్కోండి. రాణి లేదన్నట్లు తలూపింది. ఎందుకో? అప్పటికే విడాకుల కోసం మానసికంగా సిద్ధమైపోయాను. కోర్టు దాకా వచ్చేసరికి ఈ సమయం అయింది. రాణి తాపీగా జవాబు చెప్పింది. ఇప్పుడు ఎక్కడుంటున్నారో? రాఘవరాం మరో ప్రశ్న వేశారు. ఒంటరిగానే ఉంటున్నాను, హాయిగా ఉంటున్నాను. నాకిష్టమైన భోజనం చేస్తూ, నాకిష్టమైన జీవన విధానంలో నా మానాన్ని నేను బ్రతుకుతూ హాయిగా, చాలా హాయిగా ఉంటున్నాను. ఒంటరిగానా, ఇంకెవరితోనైనానా? రాఘవరావు గొంతులో వ్యంగ్యం గమనించి వెంటనే రావుగారు అందుకున్నారు. ఎవరితోనూ ఆవిడ కలిసి ఉండదు, ఉండలేదు. లిటరల్గా ఒంటరిగానే ఉంటుంది. ఆవిడ నైతిక విలువలున్న మహిళామణి. రాణి నైతికతపై చిన్న సందేహం ప్రదర్శించడానికి రావుగారు అంగీకరించరని మాకర్థమైపోయింది. చూశారా రాణిగారు, మీరంటే మీ వారికి ఎంత గౌరవమో? రాఘవరాం ఆమెను అభినందించకుండా ఉండలేకపోయాడు. ఎందుకుండదు? ఆయనకు వంట చేసి పెట్టడానికి ఓ వంట మనిషి కావాలిగా.
రాణి ఎగతాళిగా అంది. వంట చేయాల్సిన అవసరం ఆమెకి ఏనాడూ రాలేదు. వంట చేయడానికి వంట మనిషికి సహాయ సహకారాలు మాత్రమే అందించేది. రావుగారు రియాక్ట్ అయ్యారు. పోనీ పని మనిషి కానైనా నేను ఉపయోగపడతానేమోనని. అందుకు పని మనిషి ఉండనే ఉంది. మరెందుకు ఆమె మీకు కావాలనుకుంటున్నారు? ఈసారి జడ్జి గారే ప్రశ్నించారు. 35 ఏళ్ల వివాహబంధ సహజీవనంలో ఈ వయసులో ఓ తోడు కోసం, ఓ నీడ కోసం, ఓ సహారా కోసం, ఓ ఆసరా కోసం ఆమె కావాలనిపించింది. పిల్లలందరూ దూరంగా వెళ్ళిపోయిన తర్వాత ఒకరి కోసం మరొకరు ఉండాలనే తపన కోసం ఈ విడాకులు వద్దంటున్నాను. రావుగారి గొంతులో ఆవేదన, ఆశ సుడులు తిరిగాయి. జడ్జి గారికి రాణిని ఎక్కువగా ఎక్కడో చూసినట్లు అనిపించింది. రాణిగారు, మిమ్మల్ని ఎక్కడో అనేకసార్లు చూసినట్లు అనిపిస్తోంది. బాగా పరిచయం ఉన్న వారిలా అనిపిస్తున్నారు. జడ్జి గారు సందేహం వ్యక్తం చేస్తే, ఆవిడ ఎక్కువగా టీవీలో కనిపిస్తూ ఉంటుంది. రావుగారు వెంటనే జవాబిచ్చారు. అవును యువరానర్, ఆవిడ అనేక టీవీ ఛానళ్లలో, రెగ్యులర్ న్యూస్ ఛానళ్లలో కూడా కనిపిస్తూ ఉంటారు. మానవ సంబంధాల మీద, సంసార బంధాల మీద, సామాజిక సమస్యల విశ్లేషకురాలిగా, మహిళా సాధికారత సాధనా సమితి అధ్యక్షురాలిగా ఎప్పుడూ ఎక్కడో ఒకచోట కనిపిస్తూనే ఉంటారు. అందుకే ఆమె పరిచయం ఉన్న దానిలా అనిపించడంలో తప్పు లేదు, రాఘవరాం వివరించాడు. అప్పుడు జడ్జి గారికి అర్థమైంది ఆమె ఎందుకు ఏకాంతం కోరుకుంటుందో. మరో వారానికి కేసు వాయిదా వేశారు. 4-5 వాయిదాలలో కేసు వివరాలన్నీ నీరజ రాఘవరాం నుండి రాబట్టేసింది. రావుగారు స్వతహాగా ఉన్న కుటుంబంలో పుట్టారు. అవసరాలకు వెతుక్కోవలసిన అవసరం లేనంత ఆస్తి ఉంది. ఒకగానొక కొడుకు అయిన వాళ్లలోనే పేదింటి పిల్లను పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు రెడ్ కార్పెట్ వెల్కమ్ ఇచ్చాడు. నడమంత్రపు సిరి ఆమె కళ్లను నెత్తికెక్కించింది. ఎప్పుడూ చూడని డబ్బు నిష నషాలాల కంటింది. ఖర్చులకు అలవాటు పడిపోయింది. స్టేటస్ సింబల్ నేర్చుకుంది. రాఘవరాం రావుగారి నేపథ్యం వివరిస్తూ ఉంటే, అమ్మాయినిచ్చే చోట ఐశ్వర్యం ఉండాలట, అమ్మాయిని తెచ్చుకునే చోట పేదరికం ఉండాలట, అణకువ ఉండాలంట. అదే రావుగారు పాటించుంటారు. పెద్దల మాట చద్దిమూట అని వారి ముందు విప్పాను. అదే వారి కొంప ముంచింది బావా. అణకువ స్థానంలో అహంకారం ఆవరించింది. పేదరికం స్థానంలో ధనమదం మత్తు కలిగించింది. పెళ్లి కాగానే ఆమె పూర్తిగా మారిపోయింది. తరిగిపోతున్న ఆస్తిని తరిగిపోకుండా జాగ్రత్త పడేలా రావుగారు మేల్కొన్నారు. వ్యాపారాల్లో, షేర్లలో పెట్టి ఆస్తిని 4 చేశారు. 2 పిల్లలకు మంచి చదువులు చెప్పించారు. ఉద్యోగాలలో స్థిరపరిచారు. ఈ సందర్భంలోనే ఆయన జీవితంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. రాఘవరాం అనగానే, ఏమైంది అన్నయ్య గారు? నీరజ ఆందోళన వ్యక్తం చేసింది. ఆయన అనారోగ్యం బారి పడ్డారమ్మా. అదే అదునుగా భావించి ఆయన ఆస్తిలో సగం వాటా రాయించుకొని విడిగా ఉండడానికి సుగమమైన మార్గాన్ని ఆవిడ ఏర్పాటు చేసుకుంది. అంతకు తెగించిందా? అవునమ్మా, నేను కూడా సాక్షి సంతకం చేశాను. ఈ దస్తావేజుల్ని రిజిస్టర్ చేయించి తన లాకర్లో భద్రపరుచుకుంది. అప్పటి నుండి ఆమె తన స్వతంత్ర జీవితాన్ని ఏర్పరచుకుంది. టీవీల్లో ఆడంబరంగా కనిపించడం ప్రారంభించింది. ఆస్తుంది, దాని మీద రాబడి ఉంది. అందుకే రావుగారిని ఎలా వదిలించుకోవాలో ఆలోచించడం ప్రారంభించింది. ఇదెప్పటి నుండి అన్నయ్య గారు? నీరజ తన సందేహ నివృత్తి చేసుకోవాలనుకుంది. సుమారు 10 ఏళ్లుగా ఇది జరుగుతూనే ఉందమ్మా. ఆమె విడిగా జీవితం ప్రారంభించిన తర్వాత రావుగారు ఎలక్ట్ అయ్యారు. పెట్టుబడులను విస్తరించారు. ఆయన పెట్టుబడులు పెట్టిన ఆస్తుల విలువ 4 లాభాలు ఎక్కువగా వస్తూనే ఉన్నాయి. అప్పటి నుండి ఆ ఆస్తి నుండి కూడా వాటా కావాలని ఆవిడ ప్లాన్ చేసింది. విడాకులు మంజూరైతే ఎలాగూ ఆస్తిలో సగం భాగం వస్తుందిగా. రాఘవరావు విశ్లేషణకు నీరజ నోరు వెళ్ళబెట్టింది. ఆఖరి హీరింగ్ వినే రోజు రానే వచ్చేసింది. జడ్జి గారు, నాకు విడాకులు ఇప్పించండి, వారాస్తిలో వాటా ఇప్పించండి, రాణి జడ్జి గారిని అభ్యర్థించింది. అమ్మా, మిమ్మల్ని రావుగారిని పోల్చి చూస్తుంటే మీరే ధనవంతురాల్లా, ఆయన పేదవారిలా కనిపిస్తున్నారే. ఆయనకు సరైన పోషణ లేదు, కట్టుకోవడానికి సరైన బట్టలు లేవు, తినడానికి సరైన తిండి లేదు. ఇంకా ఆయన దగ్గరేముందో మీరే చెప్పండి.
జడ్జి గారు రావు గారిపై జాలి చూపించారు. ఉన్నాయండి. సంవత్సరానికి లక్షల రాబడి వచ్చే 3 బిల్డింగ్లున్నాయి. కావాలంటే అడగండి. రాణి రావుగారి వైపు చూపించింది. ఏమంటారు రావుగారు? జడ్జి గారు అడిగారు. ఒకప్పుడు ఉండేవి యువరానర్, ప్రస్తుతానికి లేవు. నిర్లిప్తంగా రావుగారు జవాబిచ్చారు. ఏమయ్యాయి? రాణి అక్కసుగా అడిగింది. వెంటనే రాఘవరావు 3 రిజిస్టర్ చేయబడిన దస్తావేజులను జడ్జి గారు ముందుంచాడు. యువరానర్, ఒక బిల్డింగ్ను ఆయనకు ఆశ్రమం కల్పించిన వృద్ధాశ్రమానికి రాసిచ్చారు. రెండవ దాన్ని ఆయన నిరంతరం సాయంత్రం ప్రశాంతంగా గడిపే దేవాలయానికి రాసిచ్చారు. మూడవ దానికి ఆయన తదనంతరం ఆయన అంత్యక్రియలు, కర్మకాండలు నిర్వహించదలుచుకున్న వారికి చెందేలా రాసిచ్చారు. వాటిని మీకు సమర్పించుకున్నాను. రాఘవరాం జడ్జి గారికి వినయపూర్వకంగా నివేదించాడు. అది తెలుసుకున్న తర్వాత రాణి అగ్గి మీద గుగ్గిలమైపోయింది. యువరానర్, ఆస్తి లేని ఆయన నాకెందుకు? ఆ కంచగరుడ సేవ నాకు అవసరం లేదు. నాకు విడాకులు మంజూరు చేయించండి, విడాకులు మంజూరు చేయించండి, విడాకులు మంజూరు చేయించండి. ఆమె హిస్టీరిక్గా ప్రాధేయపడింది. డిఫెన్స్ లాయర్ కూడా ఆమె వాదననే బలంగా వినిపించాడు. జడ్జి గారికి విడాకులు మంజూరు చేయక తప్పదనిపించింది. రావుగారు, ఆఖరుగా మీరేమైనా చెప్పదలుచుకున్నారా? జడ్జి గారు అడిగారు. యువరానర్, వివాహం తర్వాత ఆమెకు సంక్రమించిన 2 ఆస్తులను నాకు తిరిగిచ్చేయమనండి. ఏమిటవి? ఒకటి మంగళసూత్రాలు, రెండవది కాళ్ల కొన్న మెట్టెలు. వాటిని నాకు తిరిగిచ్చేసి విడాకులు తీసుకోమనండి. రావుగారు స్థిరంగా అన్నారు. క్షణకాలం రాణి నివ్వెరపోయినా మరుక్షణంలోనే కోలుకుంది. యువరానర్, నేను సుమంగళిని. ఆ మంగళ చిహ్నాలు నా భర్తను నిరంతరం రక్షిస్తూ ఉంటాయి. ఆయన చిరంజీవిలా కలకాలం జీవించాలని ఈ మంగళసూత్రాలను నిరంతరం కళ్ళకద్దుకుంటాను. అందుకే వాటిని వారికి ఇవ్వను. తన సుమంగళి అనుభూతికి, భర్త క్షేమాన్ని కాంక్షించే ఆమె అనురక్తికి ముగ్ధులై జడ్జి గారు విడాకులు మంజూరు చేశారు. రాణి వెళ్ళిపోయింది. జడ్జి గారు వెళ్ళిపోయారు. ఛాంబర్లో నేను, నీరజ, రాఘవరాం, రావుగారు మిగిలిపోయాం. ఆయన మొదలు నరికిన చెట్టులా కుర్చీలో కూలబడిపోయారు. నా సైగ అందుకొని నీరజ ఆయన దగ్గరికెళ్ళింది. బాబాయ్ గారు? ఆమె గొంతులోని ఆర్ద్రతకు, అభిమానానికి రావుగారు తలెత్తి చూశారు. మీరు మా ఇంటికి రండి. మాకు మీ ఆస్తొద్దు. నాకు తండ్రి లేడు, వారికి తండ్రి లేరు. నాకు తండ్రిలా, వారికి మామయ్యలా, మా పిల్లలకు తాతయ్యలా మా ఇంట్లో ప్రశాంత జీవితం గడపండి. మాకు ఆ అవకాశాన్ని అనుగ్రహించండి. 2 చేతులు పట్టుకొని బ్రతిమాలుతున్న నీరజలో కూతురు కనిపించింది. వస్తానమ్మా, తప్పకుండా వస్తానమ్మా. మీ గురించి రాఘవరావు అంతా చెప్పాడు. ఇప్పటికర్థమైందమ్మా. ధనం కన్నా, భార్య కన్నా నాకు నేను ముఖ్యం. అందరితో రుణం తీరిపోయింది. మీతో రుణం పెంచుకోవడానికేమో. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ రుణక్షయే క్షమ్యాంతి నతత్ర పరివేదన. ఇంటివైపు దారి తీసిన మా అడుగులను ఆయన అడుగులు అనుసరించాయి. ఇదండి ఈరోజు కథ. ఈ కథను గురించిన మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇంత మంచి కథను మనకు అందించిన ఎం సూర్యప్రసాదరావు గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలను మన ఛానల్ ద్వారా వినవచ్చు. మళ్ళీ రేపు మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటానండి.